హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి నా స్టైల్లో. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్, ఆ తర్వాత కొత్తిమీర, అల్లం, తెల్లవాయి, ఎర్రగడ్డ, కరివేపాకు, ధనియాల పొడి ఇవన్నీ బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి అందులో యాడ్ చేసేసి ఈ మిక్సీలో బాగా మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇవన్నీ వేసేసిన తర్వాత మిక్సీ పట్టాలి, బాగా మెత్తగా ఉండాలి పేస్ట్. అండ్ ఇక్కడ వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ పేస్ట్ ఇలా బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఆ తర్వాత కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసి బాగా చికెన్ వేసి పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. పక్కన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. అండ్ ముందుగా ఉప్పు, పసుపు వేసుకున్న చికెన్ ఇలా ఫ్రెష్గా అయిపోయింది చూడండి. అంటే నీచు వాసన అంతా పోయి ఇలా రావాలి చికెన్, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అండ్ ముందుగా మిక్సీలో పేస్ట్ పట్టుకుంటాం కదా, ఆ పేస్ట్ వచ్చేసి అలా ఆయిల్లో వేసి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి. మినిమం ఒక 6 to 7 minutes చేస్తే సరిపోతుందండి. అండ్ ఒక 1 or 2 టమోటా అయితే వేయచ్చు, నేనైతే వేసాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేస్తే టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి, నేను ఇలా బాగా ఒక 10 minutes ఫ్రై చేసేసి ఆ మసాలా చికెన్లో అయితే యాడ్ చేశాను. అండ్ ముందుగానే మిక్సీ పట్టుకున్నప్పుడు కారం పొడి అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్టర్నల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కావాలంటే ఎక్కువ స్పైసీ ఉండాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఉప్పు అండ్ గరం మసాలా ఆచి చికెన్ 65 మసాలా అయితే వేసాను. నేనైతే చికెన్ మసాలా వేయను, చికెన్ 65 వాడతానండి, ఎందుకంటే టేస్ట్గా ఉంటాయి బాగా కర్రీస్ అన్నీ. అండ్ చూడండి, ఇలా బాగా ఒక 10 minutes కుక్ చేసి మనకి కావాల్సినంత వాటర్ వేసి, చూడండి ఇలా వాటర్ వేసుకోండి మనకు కావాల్సినంత. అండ్ బాగా గరిటెతో ఒక 2 to 3 times అలా తిప్పండి. అండ్ ఇక్కడ విజిల్స్ అయితే పెట్టుకోవాలి, నాటుకోడి కాబట్టి మినిమం 5 విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే 4-5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి, అండ్ నాటుకోడి పులుసు అయితే రెడీ. అండ్ మీలో ఎంతమందికి నాటుకోడి పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇది నా స్టైల్లో నేను చేశానండి. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇలా వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటే ఉంటుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్, బాయ్ బాయ్.